శ్రీ మహాగణతే నమః, శ్రీ మాత్రే నమః. ఈ వీడియో ద్వారా నేను మీకు తమలపాకు చెట్టు యొక్క ప్రాముఖ్యత, తమలపాకు ప్రాధాన్యత, తమలపాకు చెట్టు ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ముందుగా ప్రేక్షకులకందరికీ ఇంత మటుకు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటుంది. ఇక వీడియో ద్వారా తమలపాకు చెట్టు, తమలపాకుకి సనాతన కాలం అంటే పూర్వకాలం నుంచి ఎంతో కాలం నుంచి కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది. అనేక శుభకార్యాలలో తమలపాకు పెద్ద పీట వేసుకొని కూర్చుంది. శుభకార్యాలన్నింటిలోనూ అగ్రస్థానం తమలపాకుదే. ఏ నోము, పూజ, వ్రతం, హోమం ఏం పెట్టుకున్నా సరే తమలపాకు లేనిది మనం ఏమీ చేయలేం. తమలపాకుకు అంత ప్రాముఖ్యత ఉన్నది. తమలపాకు చెట్టుకి అసలు పురాణ కాలం నుంచి కథల్లో మనం వింటూ ఉంటే, దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు అమృత కలశం, లక్ష్మీదేవి, గోమాతతో పాటు తమలపాకు చెట్టు కూడా ఉద్భవించింది అని చెప్పి చెప్తున్నారు. పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. అటువంటి తమలపాకు చెట్టు చాలా పవిత్రమైనది. తమలపాకుతో మనం ముఖ్యంగా పూజా కార్యక్రమం, మన ఇంట్లో ఏదో పూజా కార్యక్రమం పెట్టుకుంటామండి. ఓ బ్రాహ్మణ్ణి పిలుస్తాం, తమలపాకులో గణపతిని పెట్టి పూజ చేస్తాం. ఒక గౌరీదేవిని పెట్టి పూజ చేయాలన్నా తమలపాకు కావాలి. అంతే కూడా కాదు, ఈ శుభకార్యాలు ఉంటాయి, పెళ్లిళ్ళు, పేరంటాలు, ఫంక్షన్లు, అనేక కార్యక్రమాల్లో కూడా తమలపాకు లేనిదే ఏమీ మనం శుభకార్యాలు చేయలేం. ఒక బ్రాహ్మడికి దక్షిణ ఇవ్వాలంటే తమలపాకే కావాల్సింది. ఒక ముత్తైదుకి బొట్టు పెట్టి ఇవ్వాలన్న పేరంటాల సమయంలో ముత్తైదులందరికీ కూడా తమలపాకులు, పండు, తాంబూలం అలా పెట్టి ఇస్తాం. అంటే తమలపాకు ఒక రకంగా నెంబర్ 1 అని చెప్పాలి. అగ్రస్థానం తమలపాకుదే. అటువంటి తమలపాకు ఇంట ఉంటే అష్టైశ్వర్య సిద్ధి, లక్ష్మీ కటాక్షం మనకు లభించినట్టే. తమలపాకు చెట్టు ఏ దిక్కులు ఉండాలి? తూర్పు, ఉత్తరాన, ఈశాన్య భాగంలో తమలపాకు చెట్టు కనుక పెట్టుకున్నట్టే అష్టైశ్వర్య ప్రాప్తి అని పండితులు చెప్తున్నారు. తమలపాకు చెట్టు ఇంట్లో అంటే ఆ తీగని పెంచుకుంటే శనేశ్వరుడి యొక్క బాధ మనకు ఉండదటండి. ఎందుకంటే తమలపాకు అంటే ఎవరికి ప్రీతి? ఆంజనేయ స్వామికి. ఆంజనేయ స్వామికి మనం ఏం చేస్తాం? మంగళ, శనివారాల్లో ప్రత్యేకంగా తమలపాకు పూజా కార్యక్రమం చేస్తాం. ఆయనకి చాలా ఇష్టం. ఆయన తమలపాకు తోటల్లో తీగలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటాట. ఆంజనేయ స్వామి ఉంటే శనీశ్వరుడు దరిచేరడు. శనీశ్వరుడు లేకపోతే మనకి అందరికీ హాయిగానే ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. జాతక రీత్యా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. తమలపాకు చెట్టుకు అంత ప్రాముఖ్యత ఇచ్చారు. అందుకని అంటే తమలపాకు చెట్టు ఇంట్లో ఉండవచ్చు అని చెప్తున్నారు. ముఖ్యంగా కష్టమైన, క్లిష్టమైనటువంటి కోరికలు ఏవైనా తీరటం లేదు, ఎక్కడి నుంచి అన్నా మనకు డబ్బు రావాలన్నా అందటం లేదు, లేకపోతే శత్రు బాధలు ఎక్కువైపోతున్నాయి అనుకున్న వాళ్ళు ఏం చెయ్యాలంటే, ముఖ్యంగా తమలపాకులను తీసుకొని సింధూరంలో నువ్వుల నూనె కలిపి వాటితో తమలపాకు మీద శ్రీరామ అని రాస్తూ రామరక్ష స్తోత్రాన్ని పఠిస్తూ హనుమాన్ చాలీసా పఠనం గనక చేసినట్లయితే, ఆ విధంగా తమలపాకు మీద రాస్తూ పూజా కార్యక్రమం చేసుకుంటూ పూలమాలలాగా ఈ తమలపాకుని చక్కగా దండలాగా తయారు చేసి స్వామికి అంటే ఆంజనేయ స్వామికి మెడలో గనక వేసినట్లయితే శత్రు బాధలు తొలగిపోతాయి, ఆరోగ్యం చేకూరుతుంది, ఎటువంటి మనకి శని బాధలు తొలగిపోతాయి, ధనవృద్ధి, ఐశ్వర్య ప్రాప్తి ఆ విధంగా మనకి కలుగుతుందని చెప్పి చెప్తున్నారు. ఈ విధంగా చేయండి. తమలపాకుతో అనేక మనకు కష్టమైనటువంటి కోరికలన్నీ నెరవేరిపోతాయి. మనకి ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు కూడా సమయానికి అందటం, మనకు ఆ విధంగా ఇంట్లో శుభకార్యాలు జరగటం, మనకి మేలు జరగటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా తమలపాకు చెట్టు ఉండటం అనేది చాలా అదృష్టం. తమలపాకు లేనిదే ఏ పని చేయలేదని చెప్పుకున్నా తమలపాకు ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనకారిగా ఉంటుందండి. ఎందువల్లంటారా? తమలపాకులో అనేక విధాలుగా కాల్షియం, విటమిన్స్ ఉన్నాయని చెప్తారు. ఆ విధంగా తమలపాకు తీసుకోవటం వలన మనకి ఏదైనా మోకాళ్ళ నొప్పులు, తలనొప్పులు, నొప్పులు అలాంటివి ఉంటే తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. తమలపాకుల్లో సున్నం కలిపి వక్క వేసుకొని మనం వేసుకుంటాం, నోరు ఎర్రగా పండుతుంది. ఆ తమలపాకు నవలటం వలన
పళ్ళకి దంతాలకి చాలా మేలు చేకూరుతుందనే చెప్పాలి. నరాలకి బలహీనతగా ఉన్న నరాలకి బలాన్ని చేకూరుస్తుంది తమలపాకు తినటం వలన. అంతే కూడా కాదు, ఏదైనా శుభకార్యానికి వెళ్తాం, ముక్తాయసంగా ఉంటుంది. అప్పుడు ఈ తమలపాకు వేసుకోవటం, కిళ్ళి లాంటిది ఇస్తారు. కిళ్ళి కంటే తమలపాకే శ్రేష్టం. అలాంటివి తినటం వలన ఆహారం డైజెషన్ అయిపోతుంది. అంటే గ్యాస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా తమలపాకు దూరం చేస్తుంది, ఆరోగ్యం మేలు చేస్తుంది. దైవ కార్యక్రమాల్లో ఉపయోగపడుతోంది, ఆరోగ్యపరంగా కూడా ఉపయోగపడుతోంది. కాబట్టి తమలపాకు చాలా ముఖ్యమైనదనే చెప్పాలి. నాకు తెలిసిన తమలపాకు నుంచి కొన్ని విషయాల్ని మీకు తెలియచేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.